Sampai sini oke Bi? Jangan boleh lah. Allahu Akbar, Akbar, Allahu Akbar. Alhamdulillah, siratal mustaqim, siratal ladzina an'amta 'alaihim ghairil maghdubi 'alaihim انفطرت وإذا الكواكب انتثرت وإذا البحار فجرت وإذا القبور بعثرت علم سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم سمع الله أكبر الله أكبر الله أكبر الله أكبر بشيرا ونظيرا بين يدي الساعة من يطع الله ورسوله فقد رشد ومن يعصهما فإنه لا يضر إلا نفسه ولا يضر الله شيئا الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر لله الحمد قال كان النبي صلى الله عليه وسلم لا يخرج يوم الفطر حتى يطعم ولا يطعم يوم الأضحى حتى يصلي الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر لله الحمد عن جابر بن سمرة رضي الله تعالى عنه قال صليت مع رسول الله صلى الله عليه وسلم الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر لله الحمد عن أنس رضي الله تعالى عن اليومان قالوا كنا نلعب فيهما في الجاهلية فقال رسول الله صلى الله عليه وسلم قد أبدلكم الله بهما خيرا منهما يوم الأضحى ويوم الفطر الله معه السعي قال يا بني إني أرى في المنام أني أذبحك فانظر ماذا ترى قال يا أبت افعل ما تؤمر ستجد يا إبراهيم قد صدقت الرؤيا إنا كذلك نجزي المحسنين أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله وملائكته بكر الصديق رضي الله تعالى عنه القرآن إمامنا عثمان بن عفان رضي الله تعالى عنه وعلى آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار أنت الوهاب ربنا لا تحملهم على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا نسألك الهدى والتقى والعفاف والغنى اللهم إنا نسألك العفو والعافية في الدنيا والآخرة اللهم وقنا فرما दीजिए
या अल्लाह हम तमाम मुसलमानों के हर छोटे बड़े गुनाह कीजिए। या अल्लाह हम सबके इन मिल बैठने को कबूल फरमा लीजिए। या अल्लाह जो साहिब शिर्क व बिदअत कुफ्र व ज़लालत व गुमराही से हिफाजत फरमाइए। या अल्लाह तमाम मुसलमानों की हिफाजत फरमाइए। अभी भाई ओके कैमरे के नाम में నమస్కారం. ముందు అందరికీ తెలుగు ప్రజలందరికీ కూడా బక్రీద్ పర్వదినాన బక్రీద్ శుభాకాంక్షలు. అలాగే ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ పండగ త్యాగానికి, స్నేహానికి, పవిత్రతకు, అదేవిధంగా దయగుణానికి ప్రతీక ఈ బక్రీద్ పండగ, ఈ శుభదినం, ఈ పర్వదినం. ముఖ్యంగా మీకు తెలుసు త్యాగం అని ఎందుకంటామంటే మరి ఆయనకి దాదాపుగా వృద్ధాప్యంలో 75 నుంచి 80 సంవత్సరాల వృద్ధాప్యంలో లేక ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి మరి అల్లా ఆజ్ఞ ఇస్తాడు, నీ కుమారుడిని బలి చేయాలి, ఈ బక్రీద్ రోజు తీసుకెళ్ళి బలి చేయాలంటే మరి ఇంత 80 సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుక్కి ఎందుకు కూడా అని ఆలోచించకుండా మరి ఇస్లాం గారు తీసుకెళ్ళి ఆయన్ని బలియటానికి సిద్ధం చేసినప్పుడు ఆ దేవుడు ఆయన త్యాగానికి మెచ్చుకొని ఆ పిల్లగాడి పక్కకి వెళ్తే ఒక మేకపోతు అక్కడ దాని కింద ఉంటుంది. అది దానికి ప్రతీకగా ముస్లిమ్స్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక మేకపోతుని బక్రీద్ పండుగ రోజు మరి కుర్బానీ ఇచ్చి పేద ప్రజలకు ఒక వాటా, బంధువులకు ఒక వాటా, అదేవిధంగా స్నేహితులకు ఒక వాటాని 3 వాటాలు చేసి దీన్ని పవిత్రంగా ప్రసాదంగా పంచే పరిస్థితి చేస్తారు. ఇలాంటి పండుగ అదేవిధంగా మీకు తెలుసు ఈ ముస్లింలకు అతి పవిత్రమైన 2 పండుగలు రంజాను, బక్రీద్. రంజాన్ మనందరికీ తెలుసు. రంజాన్ అనేది మరి కఠిన ఉపవాసాలు ఉండి బడుగు భేద ఉన్నతం స్థాయి తెలియడానికి 1000 కోట్లు ఉన్నా కూడా నువ్వు 14.5 గంటలు పచ్చి మంచిలు కూడా ముట్టుకోకుండా నీ పేదవాడి ఆకలి బాధలు తీర్చడం కోసం, తెలియటం కోసం ముందుగా ఆ నెలలో రంజాన్ పెట్టడం జరిగింది. ఇదేమో త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగ అనేది మనకి రావడం జరిగింది. ముస్లిమ్స్ అందరికి కూడా ఈ 2 పండుగలు ఒక మరి ప్రత్యేకం. మరి ఈ పండుగ సందర్భంగా ఈ దేశంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో అందరూ సుఖశాంతులతో శాంతియుతంగా హిందూ ముస్లిం బాయిగా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు అందరూ కలిసిమెలిసి చక్కగా ప్రభుత్వాన్ని నడిపి అందరూ మరి అన్నదమ్ములుగా ఉండాలనేది మా కోరిక. ముస్లిమ్స్లలో మీ అందరికీ తెలిసిందే, ఎక్కడా కూడా హింస చేయాలి, మోసం చేయాలి, అబద్ధాలు ఆడాలనేది ఎక్కడా లేదు. ఎవరో ఒకళ్ళు ప్రతి కులంలో, ప్రతి మతంలో ఒకళ్ళు ఇద్దరు చీడపురుగులు ఉంటారు. వాళ్ళు ఏదైనా చేసేటట్టయితే అది మొత్తం ప్రపంచం ఆ జాతి మొత్తానికి వస్తుంది. ఎక్కడా ఖురాన్లో గాంధీ గారి తత్వమే, ఒక చెంప మీద పడితే ఇంకో 2వ చెంప పట్ట చూపించాలనేదే మా ఖురాన్లో రాసి ఉంది. ఎక్కడ మర్డర్లు చేయాలని కానీ హింస చేయాలని ఎక్కడ లేదు. ఎవరో ఒకరు చేసిన దానికి ఇవాళ జాతి మొత్తం బాధపడే పరిస్థితి. దయచేసి ఎన్నో సంవత్సరాల నుంచి మన భారతదేశం హిందూ ముస్లిం బాయిగా ఉంటున్నాం. ఇలాగనే ఉండాలి, ఇంకా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి భద్రాచలం పట్టణ ముస్లిం సోదరుల తరఫున యావత్ ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరికి, ఈ తెలంగాణ ఆంధ్రాలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పట్టణ ప్రజలకు మరియు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈద్ ఉజ్జా
బక్రీద్ శుభాకాంక్షలు. ఈరోజు ఈ భద్రాచలంలో ఈ ఈద్గాలో భద్రాచలం అన్ని మసీద్ కమిటీ వారు అలాగే అన్ని వర్గాల పెద్దలందరూ కలిసి మన అందరం కలిసి ఈరోజు దేవుడి వల్ల మంచిగా ఎలాంటి ప్రజలకి అసౌకర్యం లేకుండా చేసినందుకు అవకాశం ఇచ్చిన దైవానికి కృతజ్ఞతలు. ముఖ్యంగా వర్షం గురించి భయపడుతున్నాం, అల్లాదే వల్ల వర్షం కూడా ఆగింది. ముఖ్యంగా ఈ పండగ ఉద్దేశం ఏమిటంటే ఇది త్యాగాల పండగ. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అల్లా ఆజ్ఞతో దైవ ఆజ్ఞతో తన కుమారుడు కూడా దేవుని మీద ప్రేమతో తన కుమారుని కూడా త్యాగం చేయడానికి కుర్బానీ చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన కొడుకు కూడా ఆ దైవం మీద ప్రేమతో ఆయన కూడా కుర్బానికి సిద్ధమయ్యారు. అంటే దేవుని గురించి దేవుని ఆజ్ఞ గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రాణం కానీ ధనము కానీ తన జీవితం కానీ అంకితం చేయాలని దీని ఉద్దేశం ఏంటంటే దేవుడు చెప్పినట్లు మనకు గ్రంథాలు ఉన్నవి, అందులోగా ముఖ్యంగా ఖురాన్ గ్రంథం ఉన్నది. దాని ప్రకారం ప్రవక్త గారి సున్నత్ ప్రకారం ఆ గ్రంథాల ప్రకారం మనం నడిచి ఆ దైవ ప్రసన్నత పొందాలని ఈ పండుగ అర్థం. అలాగే రెండో విషయం ఏంటంటే ఈ పండుగలో మేము ఈ మేకపోతుల్ని జుబా చేసి ఆ దేవుని పేరు మీదతో ఎలాగైతే తన కొడుకుకి త్యాగం చేశాడో ఆ విధంగా మేము కూడా మేక పొట్టలో కుర్బానీ చేసి మేము కూడా ఒక వాటా 1/3 వాటా బీద వాళ్ళకి పంచిపెడతాం. కాబట్టి ఇది త్యాగాల జరుగుతుంది. ముఖ్యంగా భద్రాచలం మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు గ్రామ పంచాయతీ వారు అన్ని వర్గాలు కూడా మాకు సహకరించినందుకు మీ అందరి ద్వారా వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు తర్వాత మన కౌసర్ మసీద్ ఒకటి కట్టుకున్నాం. ఈద్గా ఇదివరకు పోలీస్ స్టేషన్ వారు జరిగేది ఈద్గా, ఇప్పుడు అక్కడి నుంచి తీసేసి పోలీసు వారు అడ్డం ఉంటుందని చెప్పి ఇక్కడ మా ఈద్గాకి ఇక్కడ స్థలం ఇచ్చారు. ఇక్కడ ఈద్గా జరుగుతుంది. ఈ ఈద్గాకి కాంపౌండ్ కూడా మన మిరియం బాబురావు గారు కూడా ఆయన ఫండ్లో ఇచ్చారు. ఈ ఈద్గాకి చుట్టూ కూడా కట్టుకున్నాం. అలాగే దీనికి ఈద్గాలో ఇంకా వర్షం వస్తే మసీదులో నమాజ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీనికి ఈద్గాకి ఒక షెడ్డు వేసుకోవాలా. దీనికి షెడ్డుగా అడిగాము. ఆయన ఎంపీ గారిని కూడా అడిగాము. మేము గెలిస్తే మీకు చేస్తామని చెప్పారు. కానీ ఈద్గాలో అలా వర్షం వచ్చినా మాకు బాధ ఉండదు. వర్షం రాకపోతే ఈద్గాలో చదువుతాం అన్ని మసీదు వాళ్ళు కూడా. వర్షం వస్తే మాత్రానికి ఏ మసీదులో ఆ మసీదులో అందరూ చదువుకుంటాం. అందరూ కూడా మాకు సంవత్సరానికి 2 సార్లు పండగ ఈద్గాలో నమాజ్ చేసేది. ఒకటి రంజాన్ సేమాల పండుగ, ఒకటి బక్రీదు, కుర్బానీ. ఈ కుర్బానీతోని ఈ మసీదులో కుర్బానీ చేసుకొని మనం అందరం కలిసి కుర్బానీ అందరం మాంసం అందరికీ పంచిపెడతాం. దానికి చుట్టాలకి, దానికి తర్వాత ఈ పేదవాళ్ళకి పంచిపెడతాం. 3 వాటాలు చేసి పేదవాళ్ళకి ఒకటి, చుట్టాలకు ఒకటి ఇంట్లో జరుగుతుంది. ఇలాగ మేము ఈద్గాలో మేము నమాజ్ చేసుకుంటాం. 2 సంవత్సరాలతో చేసుకుంటాం. అలాగే 2 సార్లు సంవత్సరానికి 2 సార్లు వస్తుంది చేసుకుంటాం కాబట్టి ఇది మేము పండుగ చేసుకున్న సందర్భంలో తెలంగాణ గవర్నమెంటు